గుడ్ మార్నింగ్ అన్న. ముందుగా మీకు ఏమేమి ప్రేక్షకులకు శనార్థి డెఫినెట్ గా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, జ్యుడిషియల్ వ్యవస్థ, ఇప్పుడు చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ బీజేపీ చెప్పు చేతుల్లోకి పోయి చోరుతోటి ఇవాళ ఏ విధంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిందనేది లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఒక పక్కా ఎవిడెన్స్ తోటి ఇవాళ దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి బీజేపీకి సపోర్ట్ చేసి మొత్తం రాజ్యాంగం కల్పించినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయవలసిన ఎలక్షన్ కమిషనే ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ బీజేపీ గెలవడానికి ఏ విధంగా చేసింది అనేది చాలా విధానాలు మనకు కనబడుతున్నాయి. మన రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పింది ఏ విధంగా డూప్లికేట్ ఓట్లు దిల్ప్రీత్ సింగ్ దంగా అనేది, అదేవిధంగా విశాల్ సింగ్ అనే వ్యక్తికి ఇవాళ ఏ విధంగా డూప్లికేట్ ఓట్లు ఒక్కొక్కటి 4 రేటింగ్లు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ ఫేక్ హౌస్ నెంబర్ 0 ఉంటుందా అన్న, ఇవాళ హౌస్ నెంబర్ 0 తోటి వేలాది కోట్లు అన్ని కూడా ఒక బెంగళూరు సెంట్రల్ లోక్సభలోనే జరిగినటువంటిది. అదేవిధంగా బల్క్ ఓటర్స్ అన్న, ఎక్కడైనా ఇప్పుడు బెంగళూరులో రూమ్ హౌస్ నెంబర్ 35 లో అది ఒక చిన్న రూమ్, 80 మంది ఓటర్లు ఆ రూమ్ లో ఎక్కువ. అంటే ఎంత ఫేక్ గా చేస్తున్నారు అనేది ఇవాళ బీజేపీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విధంగా షెడ్యూల్ 70 ఏళ్ల మహిళకు ఇవాళ మొదటిసారి ఓటిస్తారా అన్న, అది ఫామ్ నెంబర్ 6 లో. ఇవాళ అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోలతోటి నిన్న మన లోక్సభలో ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు, అదే విధంగా ఇండియా అలయన్స్. ఇవాళ మింటా దేవ్ అనే వ్యక్తి 124 సంవత్సరాలు ఉన్నాయేమో, మరి 124 సంవత్సరాలు మహిళ ఇవాళ ఈ దేశంలో ఉంది. ఇంకా ఆమె ఇవాళ ఓటు కూడా వేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇవాళ విషయం ఏ విధంగా చేస్తుంది అనేది ఇవాళ మనకు ఒక్కొక్కటిగా కనబడుతుంది. దీనితో పాటు నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న జరిగిన మహారాష్ట్రలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ కు అసెంబ్లీకి ఎలక్షన్ కు 4 నెలలు డిఫరెన్స్ ఉందన్నారు. ఈ 4 నెలల్లో